హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎడిట్ చేసిన వీడియో కైన్మాస్టర్ యాప్లో 4K క్వాలిటీలో రావాలి అంటే ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక వీడియోని తీసుకుందాము. సో పిక్సెల్స్ అని చెప్పేసి ఇక్కడ ఫ్రీగా కొన్ని వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో వీటిలో నుంచి నేను ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాను. మనం యూజ్ చేసే కైన్మాస్టర్ యాప్లోనే పిక్సెల్స్ అండ్ పిక్సాబై అని చెప్పేసి 2 వెబ్సైట్స్ అనేవి ఫ్రీగా అయితే ఇక్కడ ఇచ్చారండి. సో దీంట్లో నుంచి మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఫ్రీగా వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నాకు నచ్చిన ఒక వీడియోని అయితే తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒకసారి ప్లే చేసి చూద్దాం. దీని క్వాలిటీ అనేది మీకే అర్థమవుతుంది. దీన్ని ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీలో అంటే 4K క్వాలిటీలో మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో దాని గురించి మనం ఏం చేయాలి అంటే లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 4K క్వాలిటీ రావాలి అంటే ఏ ఫీచర్స్ కావాలో అవి స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. స్టోర్ సింబల్ మీద క్లిక్ చేశాను, తర్వాత కలర్ మీద క్లిక్ చేశాను. అలా ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, షార్పెన్. సో ఈ ఆప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే ఆటో HDR అని చెప్పేసి ఈ ఆప్షన్ ఉంటుంది చూడండి. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ ఆప్షన్స్ అనేవి మనకి లేయర్లో ఎఫెక్ట్స్లో ఉంటాయి. సో ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే షార్పెన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లేయర్ కనిపిస్తుంది కింద బ్లూ కలర్లో. దాన్ని అయితే వీడియో లెంత్ కోసం ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఆ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దానిలో ఫస్ట్ ఆప్షన్ని ఫుల్గా డ్రాగ్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్ని 20 వరకు ఉంచండి. ఆ తర్వాత స్మూత్నెస్, సో దీన్ని కూడా ఫుల్గా డ్రాగ్ చేయండి. అలాగే డిస్టెన్స్, దీన్ని కూడా ఫుల్గా డ్రాగ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ ఇమేజెస్ చూడండి. సో మనం ఇక్కడ షార్పెన్ తీసుకున్న ఇమేజ్కి షార్పెన్ తీసుకోకుండా ఇమేజ్కి డిఫరెన్స్ అయితే మీరే చూస్తారు. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం మరొక ఆప్షన్ తీసుకున్నాం కదా, ఆటో HDR. సో ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో కింద స్క్రోల్ చేస్తే ఆటో HDR అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్లు అయితే ఉంటుంది. సో ఆటో HDR. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన కనిపిస్తున్న ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో కింద మనకు కనిపిస్తున్న లేయర్ని అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఒకసారి చూడండి, ఆటో HDR చేసిన ఇమేజ్కి దాని ముందున్న ఇమేజ్కి చూడండి డిఫరెన్స్ ఏ విధంగా ఉందో. ఫుల్గా 4K క్వాలిటీలో అయితే వీడియో అయితే తయారైపోయిందండి. సో ఈ విధంగా మనం తయారు చేసిన వీడియోని ఎక్కువ క్వాలిటీలో అంటే 4K క్వాలిటీలో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. జనరల్గా మనం వీడియో తయారు చేసిన తర్వాత కైన్మాస్టర్లో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్సే ఉంటాయి. సో ఇక్కడ HD, FHD ఈ ఆప్షన్సే ఉంటాయి, కానీ 2K 4K క్వాలిటీ అయితే కనిపించదు. సో మనకి FHD క్వాలిటీ కన్నా ఎక్కువ కావాలి అంటే 4K. సో ఈ క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవాలి. మీకు మరలా చూపిస్తాను చూడండి. ఇక్కడ నయనతార గారి ఇమేజ్ తీసుకున్నాను, తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను, ఆ తర్వాత షార్పెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి కింద కనిపిస్తున్న లేయర్ మీద క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా అయితే సెట్ చేయండి. అలా సెట్ చేసిన తర్వాత ఒకసారి వేరియేషన్ గమనించండి. ఇప్పుడు ఆ ఇమేజ్ ఎఫెక్ట్ తీసుకోకముందు ఆ వేరియేషన్ అనేది మీరే గమనిస్తారు. ఇలా చేసిన తర్వాత మరలా ఆటో HDR ఈ ఆప్షన్ కూడా తీసుకోండి. సో దీని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇలా కిందకు స్క్రోల్ చేస్తే ఆటో HDR ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ 2 వేరియేషన్స్ మీరే గమనిస్తారు. సో HDR ముందు HDR తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి. సో ఈ విధంగా కైన్మాస్టర్ యాప్లో మనం తయారు చేసే వీడియో 4K క్వాలిటీలో కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.